దేవుని స్వరము బహు బలమైనది. దేవుని స్వరము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరముని మనము గ్రహించగలగాలి. చాలా మంది ఇదిగో ఒక తుఫాను రాగానే ఆ తుఫానులో దేవుని స్వరం ఉందేమో, లేదా ఇదిగో ఒక భూకంపము రాగానే ఆ భూకంపము నుంచి దేవుని స్వరము వస్తున్నదేమో, లేదా ఒక వర్షము వచ్చినప్పుడు ఆ వర్షంలో నుంచి దేవుని స్వరం వినపడుతుందేమోనని చాలా మంది అనుకుంటా ఉంటారు. గమనించండి, దేవుని స్వరము బహు బలమైనది. దేవుని స్వరము 1000 తుఫాన్ల కన్నా బలమైనది. దేవుని స్వరము 1000 భూకంపముల కన్నా బలమైనది. దేవుని స్వరము ఇదిగో కొండలు తత్తరిల్లిన, మేఘములు ఉరిమిన అంతకన్నా 1000 రెట్లు బలముగా దేవుని స్వరం మనకు వినబడుతుంది. దేవుని స్వరము బహు భయంకరమైనది. ఆ స్వరమును విని తట్టుకోగలిగిన వాడెవడు? ఒక తుఫాను సౌండే మనం తట్టుకోలేము, ఒక మెరుపు, ఒక పిడుగుపడ్డ సౌండే మనం తట్టుకోలేము, లేదా ఇదిగో ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క తుఫాను లేదా భూకంపుల యొక్క ఆ స్వరముని మనం విని తట్టుకోలేము. దాన్ని చేసిన ఆ దేవాది దేవుని యొక్క స్వరమును మనం వినాలంటే ఎంత బలముగా ఆయనలో స్థిరపడాలి, ఎంత బలముగా మనం ఆయనతో గడపాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో గడుపుతావో, దేవునితో ఇదిగో వాక్యమునకు నువ్వు లోపడతావో, వాక్యము సంబంధించి ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మి ఆ దేవుని వైపు చూస్తూ ఆయన ముఖ కాంతిని పొందుకునే స్థితిలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుని స్వరం వినటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. దేవుని స్వరము ఏ సముద్రంలోనో, దేవుని స్వరము ఏ ఆ యొక్క భూకంపంలోనో లేదు, కానీ దేవుని స్వరము ఎక్కడుంది అంటే ఇదిగో నిశ్శబ్దములో ఉన్నది. హల్లెలూయా. చాలా మందికి శబ్దం అంటే వింటారు, కానీ నిశ్శబ్దం అంటే భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది గమనించండి, చూడండి, చాలా మంది నిద్రపోతున్నప్పుడు రాత్రి పూట పడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాను కనుక ఆగిపోతే వాళ్ళకి నిద్ర పట్టదండి. ఎందుకు ఫ్యాను ఆగిపోతే నిద్ర పట్టదంటే గాలి రాక కాదు, ఆ ఫ్యాను తిరుగుతున్నప్పుడు టక్ 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 మనకు శబ్దం వస్తుంటుంది చూసారా, ఆ సౌండ్ వింటేనే చాలా మంది నిద్రపోతారు. ఆ సౌండ్ వింటేనే వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్కు వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి. అదే నిశ్శబ్దముగా ఉందంటే మాత్రం ఏదో గుండెల్లో భయము, ఏదో గుండెల్లో దడ, ఆ తట్టుకో. నిశ్శబ్దం అంటే చాలా మందికి భయం అండి, కానీ నిశ్శబ్దము ఒక ఆశీర్వాదకరము, నిశ్శబ్దము ఒక దీవెనకరమైనది, నిశ్శబ్దము ఒక ఆశీర్వాదకరమైనది. ఆ నిశ్శబ్దంలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. నిశ్శబ్దంలో దేవుని స్వరం ఉన్నది. హల్లెలూయా. ఒక నిశ్శబ్దము నీ జీవితాన్ని మార్చేస్తుంది. శబ్దానికి అలవాటు పడిపోయి ఉన్నావేమో, ఒక శబ్దము నీకు వినపడితేనే నీకు నిద్ర పడుతుందేమో, ఒక శబ్దము నీకు వినపడితేనే నీ పనులు జరుగుతాయేమో, కానీ ఇక్కడ నీ శబ్దంలో నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదర, గమనించండి, ఇదిగో చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడినని ఇక్కడ ఇదిగో ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మిక్కిలి నిమ్మళమైనప్పుడు ఒక మిక్కిలి అంటే వింటర్ ఆఫ్ సైలెన్స్. ఈ సైలెన్స్ లో దేవుని స్వరం, నిశ్శబ్దంలో దేవుని స్వరం ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క కొండలు తత్తరిల్లడం తగ్గిందో, ఎప్పుడైతే తుఫాను ఆగిపోయిందో, ఎప్పుడైతే భూకంపం ఆగిపోయిందో, ఆ తరువాత మిక్కిలి నిమ్మళమైన దేవుని స్వరము ఎవరితో మాట్లాడుతుంది? ఏలియాతో మాట్లాడుతూ ప్రారంభిస్తుంది. హల్లెలూయా. చూడండి 13వ వచనం. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. హల్లెలూయా.
యెజబెలు ఏం చేస్తుందంటే, ఇదిగో లోకంలో ఉన్నటువంటి ప్రవక్తల్ని, దేవుని ప్రవక్తల్ని మొత్తాన్ని చంపేశాను, మిగిలింది ఇంకా ఎవరయ్యా అంటే ఒక్క ఏలియా మాత్రమే, అతన్ని కూడా చంపబోతున్నానని ఏలియాకి చెప్పగానే ఏలియా భయపడి ఇదిగో పారిపోయి ఒక గుహలో దాక్కున్నప్పుడు దేవుని స్వరము ఆ యొక్క ఏలియాతో మాట్లాడుతూ ఉంది. ఏలియా రా బయటికి, నీ గుహ గుమ్మముల దగ్గర నిలబడు, నేను నీతో మాట్లాడాలని చెప్పి ఇదిగో ఏలియాతో యెహోవా స్వరము వినపడతా ఉంది, ఏలియాతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయం యొక్క గుమ్మము దగ్గర దేవుడు నిలబడి నీ స్వరము నీతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయం యొక్క గుమ్మము దగ్గర ఆయన నిలబడి నీ హృదయాన్ని టక్ టక్ అని సౌండ్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడండి. గమనించండి, డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ సెటస్కోప్ పెట్టుకొని ఈ సెటస్కోప్ ఎప్పుడైతే చెవులకు పెట్టుకుంటారో వాళ్ళ యొక్క బయట ఉన్నటువంటి నాయిస్ అంతా ఆగిపోతుంది. బయట ఉన్న శబ్దాలు ఏం వినపడు డాక్టర్కి. సెటస్కోప్ ఎప్పుడైతే ఆ చెవులకు పెట్టడం ప్రారంభించారో, ఆ ప్రారంభించిన తర్వాత ఆ సెటస్కోప్ గుండెల మీద పెట్టినప్పుడు ఆ గుండె శబ్దము డాక్టర్ వింటుంటాడు. హల్లెలూయా. అంటే నిశ్శబ్దంలో గుండె శబ్దము దాగి ఉంది, నిశ్శబ్దంలో దేవుని స్వరము దాగి ఉంది, నిశ్శబ్దంలో ఆయన ఆశీర్వాదము దాగి ఉంది, నిశ్శబ్దంలో ఆయన స్వరము నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఆయన నీ వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరా, నిన్ను ఎవరు తరిమినను, నిన్ను ఎవరు హేళన చేసినను, నిన్ను ఎవరు ఇబ్బందులకు గురి చేసినను నువ్వు భయపడక, తత్తరిల్లిపోక, భూకంపం అటువంటి మనుషులు నిన్ను ఏం చేస్తారంటే భయభ్రాంతులకు గురి చేస్తారు. భూకంపం వంటి జనము నిన్ను ఏం చేస్తారంటే పరిగెత్తి స్థితిలో చేస్తారు. కొంతమంది యెజబెలులు బయలుదేరి నిన్ను ఏం చేస్తారంటే భయానికి గురి చేసి ఇదిగో నిన్ను చంపేస్తున్నా, అదిగో పులి, ఇదిగో పులి అని భయపెడతా ఉంటారు. యెజబెలు లాంటి శత్రువులకు భయపడక, యెజబెలు లాంటి అపవాదికి భయపడక దేవుని వైపు చూడు. నిమ్మళముగా మెల్లగా నీ గదిలోకి వెళ్ళు, ప్రార్థనా గదిలో మోకాళ్ళు వేయి, నీ స్వరము ఆయనతో కనెక్ట్ చేయి. ఆయన స్వరము నీకు వినపడుతుంది, ఆయన నీకు కనెక్ట్ అయిపోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదర సహోదరా, ఇదిగో నువ్వు ఎప్పుడైతే దేవునికి మోకరించి మొరపెడతావో ఆయన స్వరము నీకు వినపడుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థనా గది బయట ఎన్ని అలసడులు ఉన్నా, నీ ప్రార్థనా గది బయట ఎన్ని ఇగో తత్తరిల్లే ఒక తుఫాను వంటి శబ్దము నీకు వినపడుతున్నా, ఆ శబ్దము నీ ప్రార్థనా గది యొక్క తలుపును తాకగలదు, కానీ ఆ ప్రార్థనా గది యొక్క తలుపు దాటి నీ యొక్క రూములోకి ఆ స్వరము, ఆ శబ్దము రాదు. ఎందుకంటే లోపల దేవుని స్వరం ఉన్నది. నీ ప్రార్థనా గదిలో, నీ హృదయంలో, నీ చెవులలో ఇదిగో దేవుని స్వరము నీ దగ్గర ఉన్నది. దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది, దేవుని స్వరము నిన్ను ఆవరించి ఉంది, దేవుని స్వరము నిన్ను పట్టుకుంది, దేవుని స్వరము నీ గుండెల్లోకి, నీ హృదయంలోనికి, నీ చెవుల్లోకి చొచ్చుకొని పోయి ఉంది. కనుక బయట, రూము బయట, నీ ప్రార్థనా గది బయట ఏమి జరుగుతుందో నీకు తెలియదు, ఎందుకంటే దేవుని స్వరము నిన్ను ఆవరించి ఉంది కనుక. హల్లెలూయా. లోకంలో ఎన్నో భయభ్రాంతులకు గురి చేసే శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలకు మించిన శబ్దము నా యెహోవా తండ్రి శబ్దం. హల్లెలూయా. దేవుని స్వరముకు లోబడండి. హల్లెలూయా. చూడండి, ఇదే 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము చదువుతున్నాను. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతులు ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకనిగా ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి అతడు తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షము గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంతకు మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
ఏలియా ఏం చేస్తాడంటే, దేవా, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క యెజబెలు శబ్దాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయ్యా. లోకంలో ఉన్నటువంటి యెజబెలు స్వరము నాకు ప్రాణము భయభ్రాంతులకు గురి చేస్తుంది దేవా అని. అయ్యా, ఇక నా వల్ల కాదు, నా పితరుల కన్నా నేను పెద్ద గొప్పవాడిని కాదు, కానీ అయ్యా ఇక చాలు, నా ప్రాణం తీసుకోమని యెజబెలు స్వరానికి భయపడి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడంటే, యెజబెలుకు భయపడటం కాదు కానీ, లోకములో ఉన్న స్వరానికి నువ్వు భయపడటం కాదు కానీ, ఇదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ గుహలోనికి వెళ్ళు, ఆ గుహలో నువ్వు మోకరించు, ప్రార్థించు, నా స్వరము నీకు వినపడుతుంది. నీ గుహ బయట భూకంపాలు రాని, నీ గుహ బయట పెద్ద తుఫాను రాని, అలసడి తుఫాలు ఎన్నన రాని, నువ్వు భయపడక నా స్వరము ఎప్పుడైతే నీకు వినపడుతుందో అప్పుడు నీ గుమ్మము, నీ గుహ గుమ్మం దగ్గరకు రా, నా స్వరం వినడానికి సిద్ధపడమని ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్వరము విలువైనది. దేవుని స్వరము చుట్టి తేనె దారుల కన్నా తీయనైనది. ఆ స్వరము వినాలంటే, ఆ స్వరము నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరమును వినాలంటే, ఇదిగో నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళు. ఏలియా తన గుహలోనికి వెళ్ళినట్లుగా నీవు నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళు, మోకరించు, ప్రార్థించు. దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నీ ప్రార్థనా గదిలో నీ మోకరింపును బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు, అప్పుడు నీ హృదయం అంతా నిమ్మళముగా అయిపోతుంది. యెజబెలు స్వరము నీకు వినపడుతున్నా భయపడక. యెజబెలు నిన్ను చంపుతానన్నా భయపడక. యెజబెలు అపవాదికి సాదృశ్యము. అది ఎంత నిన్ను అలజడికి గురి చేసినా అపవాది ఏం చేస్తుంటే, ఇదిగో సింహము, గర్జించు సింహములే, ఎవరిని మింగుతున్నా అని భయపడుతుంది. గర్జించు సింహము వలే, కానీ అది సింహము కాదు. నిజమైన సింహము, యూదా గోత్రపు సింహము నా యేసయ్య. ఎవరు నిన్ను అలజడులకు గురి చేసినా, ఎవరు నిన్ను ఇబ్బందులకు గురి చేసినా, ఎవరు నిన్ను భయపడినా అయిపోయింది ఇక నీ పని. ఇక నీ పని అయిపోయింది. ఇక నువ్వు మరణానికి దగ్గర అయిపోతున్నావు, లేదా నువ్వు అవమానానికి గురి అయిపోతున్నావు. ఇక నీ బ్రతుకు అయిపోయింది, ఇక నీ జీవితం అయిపోయింది. ఇక నువ్వు బ్రతకటం వేస్ట్ అని నిన్ను ఎవరైతే అవమానంగా మాట్లాడుతున్నారో వారి మాటలు నువ్వు వినకుండా, ఇదిగో ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థించి, దేవా, నా బ్రతుకేంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నేను ఎందుకు ప్రభా ఇలా అయిపోతున్నాను, ఎందుకు ప్రభా నా బ్రతుకు ఇలా అయిపోతుంది, ఎందుకు ప్రభా నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను, ఎందుకు ప్రభా నేను దీవెనలు పొందుకోలేకపోతున్నాను, ఎందుకు ప్రభా నేను నీ స్వరం వినలేకపోతున్నానని మోకరించి ప్రార్థించి ఆయన వైపు చూస్తూ నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునితో మాట్లాడి, నీలో ఏ లోపములు ఉన్నాయో, నీలో ఏ శాపములు పాపములు ఉన్నాయో ఆ క్షణములోనే ఆయన నిన్ను తాకి వాటన్నిటి నుంచి విడుదల చేసి నీ మీద ఒక నూతన వస్త్రం ఆయన నీ మీద కప్పి నిన్ను అభిషేకించి నిన్ను దీవెనకరంగా మార్చి, ఇదిగో నీ మీద ఆయన కృపాక్షేమము నిలుపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదర, మీరు భయపడద్దండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అపవాదికి అస్సలు భయపడద్దు. వాక్యమేమని సెలవిస్తుందో తెలుసా? మీరు గర్జించండి. వాడిని గర్జించండి, వాడి మీద మీరు గర్జించండి. ఎందుకు గర్జించమంటారంటే, మనం దేవుని దేవుడు మన సింహము, ఆయన సింహపు పిల్లలు మనకు కూడా గర్జించే స్వభావం మనలో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇదిగో ఈ సమయంలో నా దేవాది దేవుడు ఇదిగో నీ బిడ్డలతో, నీ ఉద్యోగంతో, నీ వ్యాపారంతో, నీ కుటుంబంతో, నీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడక, భయపడక, నీ కనులెత్తి నా వైపు చూడు, నా స్వరమును విను. చూస్తాము మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదర, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్వరానికి భయపడు, దేవునికి భయపడు, ఆయనకు మాత్రమే భయపడు. ఎందుకంటే ఆయన స్వరూపవంతుని చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది సజీవ లెక్కలో లేరండి. ఈ జనవరి 18వ తారీఖున
ఈ 2026 జనవరి 18వ తారీఖున ఇదిగో మనం చూస్తే ఎంతో మంది తమ శరీరాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. సజీవ లెక్కలో లేని స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే అది ఆయన ఉచిత కృప. ఆయన ఉచిత కృప. ఇంకా నువ్వు సమయముని పోనీక దేవుని వైపు చూడండి. దేవా, ఇంతకాలం నా సమయం వ్యర్థం చేసుకున్నాను ప్రభా. దేవా, ఇంతకాలం నా సమయం అంతా పోగొట్టుకున్నాను ప్రభా. అయ్యా, తిరిగి కోల్పోయిన ఆ యొక్క సమయాన్ని నేను తెచ్చుకోలేను. కానీ అయ్యా, ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని మోకాళ్ళు వేసి నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తాను ప్రభా అని యాకోబు వలె ఒంటిగా ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాను. ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి పోనివలా. దేవా, ఈ రాత్రి నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పి యాకోబు రాత్రంతా ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. యాకోబు ఎక్కడున్నాడు? దేవుని యొక్క పాదపీఠం దగ్గర ఉన్నాడు. దేవుణ్ణి ఆపగలిగే దమ్ము ధైర్యం మనకుందా? దేవుణ్ణి ఆపి నిన్నతో మాట్లాడాలి ఆగు అనే ధైర్యం నీకు ఉందా? కానీ దేవుణ్ణి ఆపే శక్తి దేవుడికి ఇస్తున్నాడు. ఆయన్ని ఆపే శక్తి దేవుడికి ఇస్తున్నాడు. ఆయన పాదపీఠం దగ్గర యాకోబు ప్రార్థన చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకొని ఆయన కాలుతో ఒకసారి ఇలా వరకు ఆయన కాలుని జరుపుకుంటే ఏంటి పరిస్థితి? యాకోబు పరిస్థితి కోరిన ఆయన పాదాలు పట్టుకునే భాగ్యం యాకోబు తగ్గింది కదా. ఎందుకు తగ్గిందంటే ప్రార్థనే ప్రార్థన వలనే దేవుని పాదాన్ని పొందాడే అవకాశం. యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, తెల్లవారుతుంది యాకోబు, వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. అబ్బా, నాకు ఈ మాట నేను వాక్యంలో బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక్కసారిగా నాకు జరుగుతుంది. దేవుడేంటి యాకోబుని రిక్వెస్ట్ చేయడం ఏంటి? యాకోబు ప్లీజ్ నాకు వదిలేవా, నేను వెళ్ళిపోవాలి. సర్వ సృష్టికర్తనే యాకోబు ఆపేశాడంటే, సర్వ సృష్టికర్తనే యాకోబు దేవుణ్ణి కట్టివేసిందంటే ఏంటో తెలుసా? ప్రార్థన దేవుణ్ణి ఆపేస్తుంది. ప్రార్థన దేవుణ్ణి అక్కడ నిలబెట్టేస్తుంది. నీ ప్రార్థన దేవుణ్ణి ఆపేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే సాతాను గాడి వెన్నులో ఉనికి పుట్టుకుంది. నువ్వు ప్రార్థన అసలు నువ్వు మోకరించే భంగిలోకి వెళ్ళంగానే సాతాను గాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎన్ని అన్నా చెయ్యి, పాటలు పాడు, వాక్యం చదువు, వాక్యం బోధించు, ఏమన్నా చెయ్యి, సాతాను గారికి ఏ అభ్యంతరం లేదు. వాడికి తెలుసు వాక్యం, వాడికి తెలుసు అన్ని. కానీ సాతాను గారికి తెలియదు ఏంటంటే ఒకటి మోకరించి ప్రార్థించడం. కానీ దేవుడు నీకు ఇస్తున్నాడు, మోకరించి ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు ఆ మోకరించే స్థితిలోకి, ఆ భంగిమలోకి నువ్వు వెళ్తావో సాతాను గట్టి దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంది ఎవరితో అంటే సజీవుడైన దేవునితోటి. నువ్వు ప్రార్థన చేసి మాట్లాడుతుంది ఎవరితో అయ్యా అంటే ఇదిగో మరణపు ముళ్ళును విరిచిన వాడితో. హల్లెలూయా. ప్రార్థన చేసి మాట్లాడుతుంది ఎవరితో అయ్యా అంటే ఇదిగో గర్జించు సింహము నా దేవుడు. అందుకే సాతాను కలిగిపోయి ఎవరన్నా ఒక పెద్ద ఆయన ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని కొడితే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. నానా, ఆ అంకుల్ నన్ను ఇలా కొట్టాడు, లేదా ఆ అన్న నన్ను ఇలా కొట్టాడు నాన్న అనగానే వెంటనే వాళ్ళ నాన్నకి ఏమొస్తుంది? రోషం వస్తుంది, పౌరుషం వస్తుంది. నా కొడుకును కొడతావు, నా బిడ్డను కొడతావు. వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఎవడైతే కొట్టాడో వాళ్ళకి హే, ఎందుకు నా బిడ్డను కొట్టావని గర్జించి అతను మందలిస్తాడు. అలాగనే నువ్వు కూడా
అపవాదిగాడు నీ చుట్టు పట్టుకుంటా ఉంటే, అపవాదిగాడు నీ కాళ్ళకి సంఖ్యలు వేస్తా ఉంటే, అపవాదిగాడు నిన్ను ఆవరించి ఉంటే, వాడు నిన్ను కొడతా ఉంటే, వాడు నీ మీదకి ఎగబడతా ఉంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇదిగో రా అపవాది, నా మీదకి వస్తావు కదా, నన్ను కొడతావు కదా, నా మీద నీ చేయుస్తావు కదా, ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మోకరిస్తాను, ప్రార్థిస్తాను, నా తండ్రి నీ తాట తీస్తాడని చెప్పి అపవాదిగాడికి ఒక సవాలు విసిరి వచ్చి ప్రార్థన చేయి. వెంటనే భయపడిపోతాడు, వణికిపోతాడు వాడు. ఎందుకంటే అయ్యో వాళ్ళ తండ్రికి చెప్పేస్తున్నాడు, ఇతను దేవుని కుమారుడు, ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చూశాను, కానీ ఇతను ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చిందని ఏం చేస్తాడని భయపడిపోతానని చెప్పి సాతాను గారు వణికిపోతాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే నా తల సిలువ మీద చిత కొట్టేశాడు, ఇప్పుడు నా తోక మాత్రమే ఉంది, ఇప్పుడు ఈ తోకని ఏం చేస్తాడో ముక్కలు ముక్కలు చేసి కైమ చేసేస్తాడేమో అని చెప్పి సాతాను గారు భయపడతా ఉంటాడు. మన దేవుడు సజీవమైన దేవుడు, మన దేవుడు ఇదిగో చూచే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆయన మూగవాడు కాదు, మూగ దేవుడు కాదు, మూగ విగ్రహం కాదు. నా దేవుడు నువ్వు మాట్లాడుతుండగా నీ మాటకి బదులిచ్చేవాడు నా దేవుడు. నా దేవాతి దేవుడు నీ హృదయము బయట నిలబడి ఇదిగో నా కుమారుడా, నీ హృదయపు తలుపు తీస్తే దాంట్లో సింహాసనం వేసుకొని కూర్చోవాలని ఆశపడతాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, కుమార్తె నా కుమారుడా అని దేవుడు మీతో మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరు, దేవుని స్వరము బహుబలమైనది, దేవుని స్వరము బహు విలువైనది. యోబు గ్రంథం కనుక మనం చదివితే చూడండి ఒకసారి, నేను యోబు గ్రంథంలోకి వెళ్తున్నాను, బహు జాగ్రత్తగా మీ పరిస్థితులను గమనించండి. యోబు గ్రంథం యోబు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అది నిలబడక దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుంది, ఒక రూపము నా కన్నుల ఎదుట కనబడను, మెల్లనైన ఒక కంఠ స్వరమును నేను వింటిని. నా ముందు ఉన్న ఆ యొక్క రూపముని, ఆ యొక్క దేవుణ్ణి నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ మెల్లనైన ఒక స్వరము, ఒక కంఠ స్వరము నాతో మాట్లాడటం ప్రారంభించడం నేను విన్నాను. దేవుడు మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతాడు. దేవుడు శబ్దాన్ని గద్దిస్తాడు, నీ శబ్దంలో నుంచి నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నీ శబ్దంలో నుంచి నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యెజబేలులు ఎంతమంది నీ జీవితంలోకి వచ్చినా, ఫరో వంటి అపవాదికి సాదృశ్యమైనటువంటి ఫరో వంటి వాళ్ళు ఎంతమంది నీ జీవితంలోకి వచ్చినా భయపడక, దేవుడే వాళ్ళని గద్దించి నీకు సమాధానంగా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి సముద్రం మీద పడవ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు సముద్రం పొంగి ఒక తుఫాను చెలరేగింది. దేవుడు ఏం చేశాడండి, భయపడకండి అని చెప్పి సముద్రాన్ని గద్దించాడు. సముద్రం దేవుని స్వానికి పడింది. నిశ్శబ్దమైపోయింది సముద్రం. నేను మీతో ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నారు? నేను మీతో ఉన్నానని గ్రహించండి, నేను మీ మధ్యన ఉన్నానని గ్రహించండి అని దేవుడు ఆ పేతురుతో, ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదర, నిత్యము నా యేసయ్య మన మధ్యనే ఉంటాడు. నిత్యము కంటికి రెప్పలాగా నిన్ను నన్ను కాపాడుతున్నాడు. నీ జీవితం అనబడిన నామలో యేసుక్రీస్తు వారు నిత్యము కూర్చొని ఉంటాడు. నీ జీవితం అనబడిన నామలో, నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో, ప్రతి దానిలో నా యేసయ్య కూర్చొని ఉంటాడు, కూర్చొనే ఉంటాడు. నీ నావ మీదకి వస్తున్న ప్రతి యెజబేలుని, నీ నావ మీదకి వస్తున్న ప్రతి తుఫాన్ని,
గర్జించి దాన్ని గద్దించి నీ మీదకు రాకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతూ ఇదిగో వాగ్దానం చేస్తున్నాడు. నా మెల్లనైన కంఠ స్వరాన్ని నీకు వినిపిస్తాను. ఆ స్వరమును వినాలంటే ఈ ప్రార్థన గదిలోకి వెళ్ళి గురించి ప్రార్థించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదర, యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఎన్ని సంహారపు దూతలు నీ కుటుంబంలోనికి, నీ ఇంటి ముందుకి, నీ కుటుంబం మీదకి వచ్చినా సరే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ కుటుంబాలకి, అడ్డకమ్మెలకి రాసి ఉండగా ఏ సాతాను, ఏ సంహారపు దూత నీ కుటుంబాన్ని తాకదు. హల్లెలూయా. ప్రతి బిడ్డ దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. ప్రతి విశ్వాసి దేవుని స్వరం కొరకు వెతకండి. తండ్రి స్వరం మనం వినాల్సింది. ఒక బిడ్డ తండ్రి స్వరాన్ని విని 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 కొంతకాలానికి ఆ తండ్రి పిలిస్తే, దేవా లేదా డాడీ చెప్పండి. ఎందుకంటే ఆ తండ్రి స్వరం ఆ బిడ్డకి తెలుసు కనుక. వాక్యం సెలవిస్తుంది, నా గొర్రెలు నా స్వరమును వినును. హల్లెలూయా. ఆయన గొర్రెలమై ఉన్నాం, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన స్వరానికి మనం అలవాటు పడాలి. దేవుని స్వరానికి నువ్వు ఎడిక్ట్ అయిపోవాలి. దేవుని స్వరానికి నువ్వు అలవాటు పడిపోవాలి. దేవుని స్వరానికి నువ్వు ఇదిగో లొంగిపోవాలి. దేవుని స్వరానికి నువ్వు సాగిల పడాలి. ఎప్పుడైతే దేవుని స్వరానికి నువ్వు సాగిల పడతావు, ఆయన దేవుని స్వరానికి నువ్వు ఇదిగో బానిసైపోతావు. దేవుని స్వరానికి నువ్వు ఒబీడియంట్ చూపిస్తావు. దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అట్లీతిగా దేవుడు స్వరము మీరు విందురుగాక. దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయడుగాక. ఆమేన్. మంచిది కదా. తలలు వచ్చాడు. ముగింపు ప్రార్థన చేసుకుంటాం. కృపాసక్తి సంపూర్ణుడా, గొప్ప తండ్రి, నీ పాదాలకి స్తోత్రం. తండ్రి, మా జీవితంలో ఎంతో మంది యెజబెలీలు మమ్మల్ని వెంబడిస్తుంటారు, మమ్మల్ని తరుముతూ ఉంటారు. అవును ప్రభువా, ఫరో యొక్క సైన్యము, ఫరో రథాలు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసినా సరే, తండ్రి, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఒక మార్గము ఏర్పరిచి ఆరిన నేల మీద మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు అయ్యారు. అపవాది ప్రాణ భయంతో మమ్మల్ని తరుముతున్నాను. దేవా, మా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఒక గుహలో ఏలియా వెళ్ళినట్లుగా మా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థించి నీ వైపు చూసి నీ స్వరమును విని నీ స్వరమునకు లోబడి తండ్రి అపవాదిని ఎదిరించే ఖడ్గము మీ ఎదురు నుంచి పొందుకునే కృప గురించి ఈరోజు మీరు మనతో మాట్లాడారు. నీ స్వరమును విని ఎలా వినాలో, నీ స్వరమును ఎలా పొందుకోవాలో, నీ స్వరము ఎలా మాట్లాడుతుందో, నీ స్వరము ఎంత నెమ్మదిగా ఉంటుందో ఈరోజు మీరు మాకు తెలియజేశారు. అందుబట్టి నీకే వందనాలు తెలియజేసుకుంటాం. విన్న వాక్యం అపవాది చేతుల్లో నీవే నీ వాక్యముని తండ్రి నీ బిడ్డల్లో హృదయాల్లో నాటి మహావృక్షము చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిది కదా. దేవుని స్వరానికి మీరు వింటపండి. దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. ఆ స్వరంలో ఒక దీవెన ఆశీర్వాదం దేవుడు మీతో మాట్లాడటం ఎప్పుడు ప్రారంభిస్తాడంటే ఒంటరిగా నీ ప్రార్థన ఏలియా అలాగే దేవుని స్వరం విన్నాడు. ఎలీషా దేవుని స్వరం విన్నాడు. సమూయేలు దేవుని మందసం దగ్గర పడుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఏలీతో మాట్లాడాల్సిన స్వరం సమూయేలుతో మాట్లాడటం ప్రారంభించింది. మాట్లాడాలని ఆయన స్వరం వినిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వరానికి లోబడండి. మంచిది కదా. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇన్ పర్సన్ సర్వీస్, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకి ఆన్లైన్ సర్వీస్, ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫాస్టింగ్ రివైవల్ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ మన కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో